మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. గగన్, పూర్ణి, శారద ఇక భూమి ఉన్న హాస్పిటల్కి వస్తారు. అయితే భూమి ఉన్న గది డోర్ ఓపెన్ చేయకూడదు. గగన్ ఒక క్షణం ఆగిపోతాడు. వెళ్ళకుండా అలాగే డోర్ దగ్గర నిలబడి ఉంటారు. అదేంటన్నయ్య, నువ్వు భూమి కోసం చూడటానికి వచ్చి ఇలా ఇక్కడే ఆగిపోతున్నావేంటి? పదన్నయ్య, నీకోసమే కదా హాస్పిటల్లో భూమి ఉండవలసి వస్తుంది. మరి భూమిని చూడకుండా ఇక్కడే ఆగిపోయావేంటి? పదన్నయ్య అని పూర్ణి అంటుంది. పర్వాలేదు, మీరు వెళ్ళి చూసిరండి అని గగన్ ఇక లోపలికి రాకుండా బయటే ఉంటాడు. అప్పుడే శారద, పూర్ణి భూమి దగ్గరికి వస్తారు. ఆంటీ అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరు ఏమైపోతే నాకేంటి అని అనుకునే ఈ రోజుల్లో వాడి ప్రాణాన్ని కాపాడటం కోసం నీ ప్రాణాన్ని పణంగా పెట్టావే, ఎందుకమ్మా ఇదంతా అని శారద అడుగుతుంది. ఆయనకి ఏదైనా అయితే మీరేమైపోతారో, మీరు ఎలా ఉంటారో అని, మీకేమి కాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఆంటీ. అందుకే ఆయన ప్రాణం కోసం నా ప్రాణాన్ని ఇచ్చేయాలనుకున్నాను ఆంటీ అని భూమి అంటుంది. ఇక శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న పూర్ణి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. బయటనున్న గగన్ కూడా ఇదంతా వింటూ ఉంటాడు. ఇక భూమి వైపు గగన్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. శారద, పూర్ణి వెళ్ళగానే ఇక భూమి నిద్రపోతూ ఉంటుంది. భూమి నిద్రపోతున్నప్పుడు గగన్ భూమి గదిలోకి వస్తాడు. భూమి తల నిమురుతూ భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి పక్కనే కూర్చుని ఇక గడ్డం కదా చేపెట్టుకొని భూమి ప్రేమలో గగన్ మునిగిపోయి ఉంటాడు. ఇక చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఇక మురిసిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు భూమి గగన్ని ప్రేమిస్తూ ఉంది. ఇక గగన్ కూడా భూమి ప్రేమలో పడిపోయాడా? ఏం జరగబోతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.